ఐక్య రాగాలాపన ఐక్య కార్యాచరణతో బీసీ సమాజం ఏకం కావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పిలుపునిచ్చారు. న్యాయమైన హక్కులు సాధించేందుకు ఇదే కీలక దశ అని, ఇదే విముక్తి సమయమని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా బలమైన కవిత్వాన్ని వినిపించాలని, సాహిత్యం ద్వారా ఉద్యమానికి ఊపిరులు ఊదాలని పిలుపునిచ్చారు. బీసీలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు నేర్పుతున్న వారు అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని వాపోయారు. కామారెడ్డి డిక్లరేషన్ పచ్చి బూటకమని దుయ్యబట్టారు. ఆకాశంలో సగం మేము బీసీలం, ఆకాశంలో ఉన్నట్టు వాళ్ళ సగం బీసీలం మేము ఉన్నాం. తెలుగు సాహిత్యం అంతా నిండి ఉంది బీసీలతోటి. వాల్మీకి వ్యాసుడి దగ్గర నుంచి బీసీలే, అందరం బీసీలమే. కానీ మనకు వచ్చినటువంటి జంకు, మనకు వచ్చిన భయము, మనకు వచ్చిన పరిస్థితి ఏంటంటే బీసీ అన్న పదం ఒక్కటి చెప్పడానికి మాత్రమే కొంచెం జంకుతూ ఉంటాం. అగ్రవర్ణాలు ఏం చేశారంటే చివరికి దాడి వాళ్ళు వదిలిపెట్టారు, ఆ దాడి మనకు నేర్పు వదిలిపెట్టారు. తెలివిగా వీళ్ళు మిడిల్ క్లాస్ అన్నటువంటి పరిస్థితికి వచ్చేసింది. మనం కిందోడినేమో తొక్కటం, పైనోడినేమో అందుకోవడానికి ప్రయత్నం చేయటం. ఇది మిడిల్ క్లాస్. ఒక నిబద్ధత, నిమగ్నత కలిగిన ఒక నాయకుడు కావాలా, దానికి సాహిత్యం తోడు కావాలి. మొత్తం సాహిత్య సృష్టి నేను చేసుకుంటా పోతే ఏమి చేయలేము. మొత్తం రాజకీయాలను మేము సృష్టిస్తామంటే ఏమి చేయలేరు. భారతదేశం కుల వర్గ వర్ణ నిర్మితమైనటువంటిది. ఎస్, మరి కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. ఓ రెడ్డి గారు, ఓ చౌదరి గారు అని చెప్పేసి అడిగామే, మళ్ళా ఇప్పుడు రెడ్డే ఉన్నాడు. ఓ రెడ్డి మళ్ళీ అడుగుతున్నాను, చెప్పు, మా పిల్లలు చచ్చిపోతున్నారు రెడ్డి, ఇది 4వ కన్ను కాదు 5వ నేత్రం తెరిచి అడుగుతాం. ఈరోజు స్పష్టంగా అడుగుతున్నాం. అన్నా పిల్లలు మరి అన్నా, సెంట్రల్ యూనివర్సిటీలో డప్పు మోగించారు కదన్నా, ఆ రోజు దళిత డప్పు మోగించారు కదన్నా, బీసీ బిడ్డలు చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారన్నా చెప్పరా? మీ బీసీ పిల్లలకి సెంట్రల్ యూనివర్సిటీలో పెట్టరా మీరు? కంటాలు పగిలే విధంగా ఇది ఈరోజు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇదంతా మనమే కాబట్టి, ఇదంతా మన ఆత్మీయులమే కాబట్టి ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఇది శంకారావం. రేపు మళ్ళీ ఈ సదస్సులు, విస్తృతమైన సదస్సులు జరగాల. రేపు బీసీ సాహిత్య సదస్సు గాజోజు శంఖం పూరిస్తే 100 మంది రేపు వచ్చి ఏ హాల్ అంటే ఆ హాల్ నిండిపోవాలా. 100 మంది కవులను కదిలించే బాధ్యతలు కూడా అనేక రంగాలు, అనేక రూపాల్లో ఉన్నటువంటి మనమంతా కూడా కదలి ఒకటి కావాలా, నిలవాలా, ముందుకు సాగాలా, బీసీ వాదం రావాలా, గెలవాలా, జెండాగా ఉండాలా.